రాజయోగం యొక్క ఆవశ్యకత. పూర్వపు పావన స్థితి పొందాలంటే ఆత్మలోని పాప సంస్కారాలను తప్పకుండా యోగాగ్ని ద్వారా దహించి వేయాలి. ఇప్పుడిప్పుడే పరంధామం నుండి కిందకి దిగి వచ్చిన ఆత్మతో సహా పూర్వజన్మల పాప సంచితం పేర్కొని ఉన్నది. కర్మ సిద్ధాంతం ప్రకారం తాను చేసిన పాపానికి శిక్ష తానే అనుభవించి తీరుతుంది. ఈనాటి ప్రపంచంలో ఏదో ఒక విధంగా అశాంతి, దుఃఖములను మానవులు అనుభవిస్తున్నారు. ఇదే పూర్వజన్మ పాప భారానికి గుర్తు. దుఃఖం అనుభవించినంత మాత్రాన ఆత్మ పూర్వ పాపకర్మల నుండి విముక్తి కాజాలదు. ఆలోచన ప్రక్రియ చక్రగతిని అనుసరించి పాప సంస్కారాల ప్రభావం శిక్షగా ఆత్మ దుఃఖాన్ని, బాధని అనుభవిస్తుంది. మరోప్రక్క దానికంటే అధికంగా పాపకర్మ చేయడానికి బాధ్యునిగా కూడా చేస్తుంది. అందుచేతనే ఆత్మ సత్యయుగం నుండి పవిత్రాది కళలను కోల్పోయి చివరకు పతితాత్మగా మారిపోయింది. సత్యత్రేతా యుగముల్లో దేవీదేవతలు నిర్వికారులైన కారణంగా పాపకర్మ చేయరు. ద్వాపరయుగం నుండి విషయ వికారముల సంచిత ప్రభావం చేత ఆత్మ త్వరగా పతనావస్థ ఆరంభిస్తుంది. ఆత్మ చెడు సంస్కారములకు ఆలోచనలు జన్మనిచ్చేందుకు పాపకర్మ మొదలవుతుంది. దీని కారణంగా సంస్కారాలు మరింతగా చెడిపోనారంభిస్తాయి. ఈ విధంగా ఆత్మ పాపకర్మల్నే సుడిగుండం నుండి ముక్తిని స్వయంగా సాధింపచాలదని బలహీనమైపోయింది. కావున ఆత్మ తన పూర్వ పాప సంచితాన్ని భస్మం చేసుకొనుటకు కేవలం రాజయోగం ఒక్కటే ఏకైక సాధనం. ఈ సహజ రాజయోగం స్వయంగా శివపరమాత్మ నేర్పుచున్నారు. యోగం అనగానేమి? యోగానికి అర్థం కలిపుట. ఆత్మ పరమాత్మల కలయికయే యోగమని ఆధ్యాత్మిక అర్థం. ఆత్మ సర్వశక్తివంతుడైన పరమాత్మతో సంబంధాన్ని సుస్థిరంగా స్థాపించుకొని తద్వారా తాను పాపకర్మ చేయుటచే కోల్పోయిన పూర్వపు తేజస్సును తిరిగి నింపుకోవటమే యోగం యొక్క తాత్పర్యం. ఆత్మలో శక్తి మరియు జ్ఞానం తరిగిపోవడానికి రెండు కారణాలు ఉన్నవి. ఒకటవది పునర్జన్మలు తీసుకున్నందువలన, రెండవది మెల్లమెల్లగా తను ఆత్మనని మరిచి దేహాభిమానానికి లోనై పాపకర్మలు చేయుట. ఆత్మ తనను దేహమని భావిస్తూ వ్యక్తులపై, శారీరక సుఖాన్నిచ్చే వస్తువులపై తగులుకుంటుంది. ఇదే బంధన రూపంగా పరిణమిస్తుంది. శరీరం నాశనమైనది అని, దానికి సంబంధించిన వ్యక్త ఆడంబరాలన్నీ నాశనమునని తెలిసి కూడా ఈ బంధనాల నుండి ఎంత పెనుగులాడినప్పటికీ తెంచుకోలేక అసమర్థం అయిపోతున్నారు. బ్యాటరీలో శక్తి నింపుటకు జనరేటర్తో జోడించినట్లు ఆత్మ సర్వశక్తివంతుడైన పరమాత్మ శివునితో యోగం చేసి తిరిగి శక్తిని ప్రాప్తింపచేసుకోవాలి. రాజయోగాభ్యాసానికి ఎలాంటి మంత్ర తంత్ర జప తపాదులు గాని, ఆసన ప్రాణాయామాదులు గాని అవసరం లేదు. రాజయోగం సహజ స్వాభావికంగా పరమాత్మ స్థుతినిస్తుంది. నిరంతరం అభ్యాసం చేయుట అత్యావశ్యకం. కళ్ళు మూసుకొనుట, శ్వాసను బంధించుట ఇవన్నీ కృత్రిమ పద్ధతులు, కఠినం కూడా. రాజయోగ అభ్యాసం కొరకు బ్రహ్మ ముహూర్త సమయం తెల్లవారుజామున 2 గంటల నుండి 5 గంటల వరకు సర్వశ్రేష్టమైన చక్కని అనువైన సమయం. అప్పుడు నలువైపులా వాతావరణం అత్యంత రమణీయంగా, శాంతిమయంగా, మనసు తాజాగా ఉంటుంది. మీ ఇంటిలోనే ఏదో ఒక పరిశుభ్రంగా ఉండే స్థలాన్ని నిర్ణయించుకోండి. గదిలో ఎర్ర లైటు ఏర్పాటు చేయాలి. ఇది పరంధామంను సూచిస్తుంది. అగరవత్తు వెలిగించుకుంటే మంచిది. ఇవన్నీ యోగానుకూల సాధనాలే కానీ తప్పనిసరి కాదు. ఏదో ఒక సహజమైన ఆసనంపై విశ్రాంతిగా కూర్చొని ఇలా ప్రారంభం చేయాలి. నేను ఒక ఆత్మను, దేహాన్ని కాను. నేను దేహానికి అతీతుడను. ఒక చైతన్య శక్తిని, అవినాశిని, ప్రకాశము మరియు శక్తి కలిగిన ఒక జ్యోతి బిందు ఆత్మను. ఈ శరీరంలో బ్రుకుటి మధ్య స్థానంలో నివసిస్తున్నాను. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని. ఈ ప్రకారంగా ఆత్మిక స్థితి యందు ఉండాలి. పరమాత్మ తెలియజేసిన రాజయోగం సహజమైనది, అన్ని యోగాల కంటే శ్రేష్టమైనది. ఈ రాజయోగ అభ్యాసం ద్వారా ఆత్మ శక్తివంతంగా తయారవుతుంది. ఇదొక మంత్రంలా ఉచ్చరిస్తూ వెళ్ళిపోయేది కాదు. దానిలోని అర్థం గ్రహించి దృష్టిని కేంద్రీకరించి అనుభవంలో తెచ్చుకోవాలి. దృష్టిని ఎక్కడో ఉంచి చదువుకుంటూ వెళ్ళిపోతే లాభం ఉండదు. మనసులో ఏదైతే స్మరిస్తున్నామో అదే దృష్టి అందుంచి దాని యొక్క భావనలోకి రావాలి. యోగ విధానాన్ని ఓం శాంతి అని ప్రారంభిస్తారు. ఓం శాంతి యొక్క అర్థం తెలుసుకొని దాని యొక్క భావనలోకి రావాలి. ఓం అనగా నేను ఒక ఆత్మను, శాంతి అనగా శాంతి స్వరూపాన్ని అని అనుభవం చేసుకోవాలి. నేను ఈ శరీరం కాదు, అతి సూక్ష్మమైన జ్యోతిర్బిందు స్వరూపాన్ని, అవినాశిని అని మనసులో అనుకున్నాం. దీన్ని అర్థం చేసుకోవాలి. అంటే నేను శరీరం కాదా,
మరి నేను ఎవరు? నేను జ్యోతిబిందు స్వరూపమైన ఆత్మను. అవును. నాకు నాశనం లేదు. ఈ చిన్న ఆత్మ లేనిదే ఈ శరీరం ఏమీ చేయలేదు. నేను మెరిసే నక్షత్రంలా ప్రకాశించే ఆత్మను. నాకు చైతన్యం ఉంది. కానీ శరీరానికి చైతన్యం లేదు. ఆత్మనైన నేను ఈ శరీరంలో ఎక్కడ ఉంటాను? ప్రకృతిలో ఉండి నేను ఈ శరీరాన్ని నడిపిస్తున్నాను. కనుక ఈ శరీరం నాకొక రథం. కారుని డ్రైవర్ నడిపినట్లుగా నేను ఈ శరీరాన్ని నడిపిస్తున్నాను. ఆత్మనైన నేను నటుని వలె శరీరమనే వస్త్రాన్ని ధరించి పాత్రను అభినయిస్తున్నాను. ఈ శరీరంతో పాత్ర పూర్తి అయిపోతే మరలా వేరొక వస్త్రమును ధరిస్తాను. మనిషి ఒక వస్త్రమును వదిలి వేరొక వస్త్రమును ధరించిన విధంగానే ఒక శరీరాన్ని వదిలి వేరొక శరీరాన్ని ధరించే ఆత్మను. చనిపోవటం అంటే ఏమిటి? విడిచి వెళ్ళిపోవటం. నాకు చావు లేదు. కేవలం ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిపోతాను. అందువలన రక్త సంబంధం ఆధారంగా ఏర్పడిన ఈ తల్లి, తండ్రి, పిల్లలు, బంధువులు నా వాళ్ళు ఎందుకయ్యారు? రుణానుబంధంగా కలిసి ఉంటాం. చివరికి విడిపోక తప్పదు కదా! నేను ఆత్మను. ఎన్నో కుటుంబంలో పుట్టి పెరిగి పాత్రను అభినయించుకుంటూ వస్తున్నాను. నాది ఈ నాటకంలో అనంతమైన యాత్ర. నా ఈ యాత్రలో అనేక మందితో కలిసి ప్రేమానురాగాలు పంచుకుంటూ వస్తున్నాను. నేను ఆత్మను. పరంధామం నుండి వచ్చాను. ఈ భూలోకంలో నా పాత్ర కృతయుగం నుండి ప్రారంభమైనది. ఈ కృతయుగంలో నేను సంపూర్ణ దైవీ గుణాలు కలిగిన పవిత్ర ఆత్మగా ఉన్నాను. త్రేతాయుగంలో నేను కొన్ని గుణాలను కోల్పోయాను. ద్వాపరయుగంలో నేను దేహాభిమానంలోకి వచ్చి రజోగుణంలోకి వచ్చాను. నేను ఆత్మను. ఈ ద్వాపరయుగం నుండే భక్తి ప్రారంభించి రకరకాల విగ్రహాలకు పూజ చేసుకుంటూ వచ్చాను. కలియుగంలో నేను పూర్తి దేహాభిమానంలోకి వచ్చి విషయ వికారాలకు లోనై పూర్తిగా పతిత ఆత్మగా మారిపోయాను. నేను ఆత్మను. ఇప్పుడు చివరి జన్మలో ఉన్నాను. ఈ చిట్ట చివరి జన్మలో నాకు సత్యమైన తండ్రి శివబాబా తోడు లభించింది. శివబాబాను పొంది నేను ధన్యుడను అయ్యాను. నా అనేక జన్మల పాపాల నుండి విముక్తి చేసి నన్ను పావనంగా చేసేవాడు శివబాబా. శివబాబా నాకే కాదు, విశ్వంలో ఉన్న ఆత్మలందరికీ తండ్రి. మా అందరి పాపాలను తొలగించువాడు ఒక్క శివబాబాయే. నేను ఆత్మను. నా తండ్రి శివబాబాయే. నేను ఆత్మను. నా తండ్రి శివబాబాతోనే సంబంధం జోడిస్తాను. నేను పరంధామం నుండి వచ్చిన ఆత్మను కదా! నేను మరలా పరంధామమునకు వెళ్ళక తప్పదు. ఈ సత్యాన్ని తెలుసుకున్నాను. నా జన్మలు పూర్తి అయినవి. నన్ను శివబాబా వచ్చి తీసుకువెళ్తున్నారు. నేనే కాదు, అందరూ శివబాబాతో పరంధామమునకు వెళ్ళవలసిందే. ఇక మిగిలేది ఎవరు? ఎవరి గురించి నేను ఈ మమకారాలు పెంచుకోవాలి? చివరకు అందరూ పరమాత్మ దగ్గరకు వెళ్ళవలసిందే కదా! అందుచేత నేను ఆత్మను. వేటి మీద మమకారం పెంచుకోకూడదు. మమకారం పెంచుకుంటే నాకు ముక్తి, జీవన్ముక్తి లేదు. నరకం అనుభవించాలి. ఈ సత్యాన్ని గ్రహించాను. ఈ బంధుత్వాల మీద మమకారం వదిలి ఒకే శివబాబాతో సంబంధం జోడించాలి. నేను ఇంతవరకు నా ఇల్లు, నా ధనం అనే భ్రాంతిలో ఉండి దుఃఖీగా ఉన్నాను. శివబాబా వచ్చి ఈ సత్య జ్ఞానం తెలియజేశారు. నా కూడా ఆస్తి, అంతస్తు, సంబంధికులు రారు కదా! మరి ఎందుకు నాకు ఆలాపన? ఇది అజ్ఞానం. ఇదే మాయ. ఈ మాయ నుండి విముక్తి చేశాడు శివబాబా. నేను ఆత్మను. ఎంతో సంతోషంగా ఉన్నాను. నాకు నా తండ్రి శివబాబా తోడు నీడగా ఉన్నారు. మనకు జన్మ జన్మలకు జన్మ ఇచ్చే తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. తండ్రులకు తండ్రి శివబాబాయే కదా! నేను ఆత్మను. ఒంటరిగానే వచ్చాను. మరలా వెళ్ళేటప్పుడు నేను ఏమి తీసుకొని వెళ్తాను? పాపపుణ్యాలే కదా! దీన్ని బట్టే నాకు వేరొక జన్మ వస్తుంది. శివబాబా నన్ను పుణ్యాత్మగా చేసి 21 జన్మల స్వర్గ ప్రాప్తిని ప్రసాదిస్తున్నారు. ఆ దయాసాగరుడైన శివబాబాను ఏ విధంగా మర్చిపోగలను? మర్చిపోయినచో మహాపాపం అని తెలుసుకున్నాను. శివబాబాను స్మరించకుండా నాకు వేరొక మార్గం లేదు. గతి సద్గతి దాత ఒక్క శివబాబాయే. ఈ విధంగా మీలో మీరే ఈ సత్యం గ్రహించి ఆంతరిక వైరాగ్య వృత్తిని పొందండి. వైరాగ్యం లేనిదే స్వర్గప్రాప్తి లేదు. శివబాబా అనగానే మనకు దేహదారులైన బాబాలు గుర్తుకొస్తారు. కానీ శివబాబా దేహదారుడు కాదు. జ్యోతిర్బింద స్వరూపుడు. పరంధామంలో ఉండే పరమాత్మ దివ్యనామం శివుడు. ఇది ఏ మతానికి చెందిన నామం కాదు. కర్తవ్యవాచకమైనది. శివ అనగా పరమాత్మ యొక్క శాశ్వత నామం. బాబా అనగా తండ్రి అని అర్థం. అందువలన పరమాత్మనే శివబాబాగా సంబోధిస్తూ తండ్రితో సంబంధాన్ని సుస్థిరం చేసుకోగలము. లౌకికంలో కూడా తండ్రిని ఎవరు పేరుతో పిలవరు. తండ్రిని నాన్న, బాబా అంటూ పిలుస్తారు. అదేవిధంగా పరమాత్మ భగవంతుడు అని అనడం కంటే
బాబా అనటం వలన మన సంబంధం దగ్గరయింది. ఓం శాంతి. నేను ఆత్మను. ఈ శరీరంలో భ్రూమధ్య స్థానం నా నివాస స్థానం. నేను ఆత్మను. అతి సూక్ష్మమైన జ్యోతిర్బిందు స్వరూపాన్ని. మెరిసే నక్షత్రం లాంటి వాడను. అవినాశిని. సచ్చిత్ ఆనంద స్వరూపుడను. ఈ శరీరం అనే వస్త్రాన్ని ధరించి నటుని వలె ఈ సృష్టిరంగ స్థలంపై పాత్రను అభినయిస్తున్నాను. ఈ జగన్నాటక రంగంలో నా పాత్ర పూర్తి అయినది. ఇప్పుడు నేను నా స్వంత ఇంటికి పరంధామమునకు తిరిగి వెళ్ళవలసి ఉన్నది. జ్యోతిర్బిందు స్వరూపమైన నేను ఈ శరీరమును బుద్ధి ద్వారా విడిచి సూర్య చంద్ర నక్షత్ర మండలములు సూక్ష్మ లోకములను దాటి పరంధామునకు చేరాను. నేనిప్పుడు బ్రహ్మ మహత్వంలో ఉన్నాను. ఇచ్చట నలువైపులా దేదీప్యమానమైన ప్రకాశమే ప్రకాశం. సర్వత్ర శాంతి పవిత్రత నిస్సంకల్పత్వంతో ఓహో! ఇది ఎంతటి ఆనందమయమైన అతీతావస్థ. నేను జ్యోతిర్బిందు స్వరూపుడైన శివబాబాను సమీపించాను. పరమ ప్రియుడైన శివబాబా, నీవే నా నిజమైన తల్లివి, తండ్రివి, సద్గురువు. నన్ను నీ పుత్రునిగా చేసుకొని నా జన్మ జన్మల ఆవేదనను, పరితపనను దూరం చేశావు. అతీంద్రియ సుఖాన్ని మరియు సర్వ ఖజానాలను ఇచ్చావు. ఓ శివబాబా, నీవు నా పరమ శిక్షకుడవు. మధురమైన బాబా, నాకు జ్ఞాన నేత్రాన్ని ప్రసాదించి నన్ను త్రినేత్రిగా చేశావు. బాబా, నీవే నా పరమ సద్గురువు. ముక్తి జీవన్ముక్తికి తోవ చూపించావు. బాబా, నా ప్రాణతుల్యమైన బాబా, నీ కర్తవ్యమును ఎలా కొనియాడను? నీవే నా నిజమైన మిత్రుడువు, బంధువు, సఖుడవు, పరమ హితైషివి. ఓ బాబా, నా జీవితంలో పొందవలసిందంతా పొందాను. నా జీవితం ధన్యమైనది. శివబాబా, నీవు నన్ను పరమాత్మాభిమానిగా చేశావు. నేను నిన్ను ఒక్కరినే స్మరిస్తాను. ఎప్పటికీ నీ తోడును నీడను వదిలిపెట్టను. నీ ఆజ్ఞానుసారంగా నడుచుకుంటాను. నీతో గడిపిన ఈ గడియలు ఎంత అమూల్యమైనవి, ఎంత ఆనందమైనవి. ఇది ఎంతటి సుందరానుభూతి. నా జీవితం ధన్యమైనది బాబా అని ఎంత ఆహ్లాదంగా ఉన్నది బాబా. నువ్వు సర్వశక్తివంతుడవు. నేను శక్తి స్వరూపాన్ని. నువ్వు ప్రేమ సాగరుడవు. నేను ప్రేమ స్వరూపాన్ని. ఎంతటి ప్రకాశవంతమైనది నీ రూపం బాబా. నీ స్మృతిలో నీ నుండి సర్వశక్తులను నాలో నింపుకుంటున్నాను. నేనిప్పుడు బీజరూపినయ్యాను. బాబా, నీ నుండి శక్తి ప్రకాశ కిరణములు నాలో ప్రసరించి ప్రపంచం నలువైపులా వ్యాపిస్తున్నాయి. నేను లైట్ హౌస్‌గా అయి నలువైపులా శక్తి, శాంతి కిరణములు వ్యాపింపచేయుచున్నాను. అఖండ శాంతి శక్తులను అనుభవిస్తున్నాను. జీవితమును కమలపుష్ప సమానంగా చేసుకునే విధానం. ప్రేమ, ఆప్యాయత, స్నేహం లోపించుట చేతనే ఈనాటి మానవులకు ఇల్లు ఇల్లులాగా అనిపించటం లేదు. స్వల్ప కారణముల చేత కూడా అశాంతితో గృహ వాతావరణం కలుషితమగుచున్నది. మానవుల్లో నీతి నిజాయితీలు, విశ్వాసము సన్నగిల్లినవి. నైతిక విలువలు పూర్తిగా పతనమైపోయినవి. కార్యాలయంలో గాని, పరిశ్రమల్లో గాని ప్రతి చోట సత్సంబంధములను ఏర్పరచుకొని కలిసిమెలిసి వ్యవహరించవలసిన అవసరం ఈనాడు చాలా ఉన్నది. తన స్థితిని నిర్దుష్టముగా, సమతూకముగా ఉంచుకొనుటకు నేటి మానవులకు మనోబలం చాలా అవసరం. దీనికి యోగం చాలా సహాయపడును. బ్రహ్మకుమారి కుమారులు ఇతరులకు శాంతి మార్గమును చూపించుట ఒక సేవగా, తమ కర్తవ్యంగా భావిస్తారు. శాంతి పవిత్రత జీవిత ఫలమని, పవిత్రత శాంతి కొరకు పరంపిత పరమాత్మను తెలుసుకొని అతనితో మానసిక సంబంధం ఏర్పరచుకొనుట అవసరమని బ్రహ్మకుమారి కుమారులు బోధిస్తున్నారు. అందువల్లనే ఇతరులను రాజయోగ కేంద్రమునకు ఆహ్వానిస్తారు. అచట వారికి రాజయోగాభ్యాసం గురించి, కమలపుష్ప సమానంగా జీవితమును చేసుకునే విధానం గురించి జ్ఞానోపదేశంగా గావిస్తారు. ఈ జ్ఞాన యోగాభ్యాస ఫలితంగా వారు కార్యాలయంలో పనిచేసుకుంటూ, వంట పనులు నిర్వర్తిస్తూ కూడా శాంతి సాగరుడకు పరమాత్మునితో తమ నిరంతర సంబంధమును బుద్ధి ద్వారా సంలగ్నం చేస్తారు. ఈ శ్రేష్ఠ పరిణామముచే కుటుంబమంతా పరస్పర ప్రేమ కలిగి శాంతిని అనుభవిస్తారు. వాతావరణమంతా చక్కని వ్యవస్థ కలిగిన సుఖశాంతి అనుభూతి వ్యాపిస్తుంది. కుటుంబంలో సమైక్యత స్థిరపడును. దివ్య జ్ఞానం వలన విషయ వికారములు విడిచి నిమిత్త మాత్రునిగా దివ్య గుణాధారణ చేస్తారు. దీనికి కావలసిన మనోబలం యోగం వల్లనే లభిస్తుంది. ఈ విధంగా మానవుడు తన జీవితమును కమలపుష్ప సమానంగా మార్చుకునే యోగ్యతను సంపాదించుకొనవచ్చు. కమలపుష్ప యొక్క విశేషత, అది నీటిలో ఉంటూనే నీటిని తనకంటనీయదు. తామరతూడు, ఆకులు మొదలైనవన్నీ నీటిలోనే ఉంటాయి. కానీ కమలపుష్పం మాత్రం వీటన్నిటికీ అతీతంగా ఉంటుంది. ఇదే విధంగా మనం కూడా బంధుమిత్రాదుల మధ్య ఉన్నప్పటికీ వారి యందు వ్యామోహం లేకుండా ఉండాలి.
గృహస్థ జీవితంలో ఈ విధంగా ఉండాలంటే అసంభవమని కొందరి భావన. కానీ హాస్పిటల్‌లో నర్సులు ఎంతోమంది పిల్లల్ని పెంచుతూ కూడా వారిపై ఏమాత్రం మోహం లేకుండా తమ విధిని నిర్వర్తిస్తారు. అలాగే మనం కూడా ఇతరులను వీరందరూ పరంపిత శివపరమాత్మని సంతానం అనే ఆత్మిక దృష్టితో చూడాలి. ఒక న్యాయాధికారి తన తీర్పులోని సుఖదుఖములకు అనుభవించని విధంగా మనం కూడా సుఖదుఖముల నందు సాక్షి మాత్రులుగా ఉండాలి. దానికోసం రాజయోగాభ్యాసం ప్రేమతో చేయటం చాలా అత్యవసరం. రాజయోగమునకు నియమములు. నిజానికి యోగమనగా జ్ఞానానంద స్వరూపుడు, శాంతి, ప్రేమ సాగరుడు, సర్వశక్తివంతుడు, పతిత పావనుడగు శివపరమాత్మలతో ఆత్మిక సంబంధం కలిగించుకొనుటయే. ఎందుచేతనంటే ఆత్మకు శాంతి, ఆనందం, పవిత్రత, శక్తి మొదలైన దివ్య గుణములు పరమపిత నుండి పిత్రార్జితంగా సంక్రమిస్తాయి. మనసును పరిశుద్ధంగా చేసుకొని దృష్టికోణం నందు పరివర్తన కలిగించి మనుషుని చిత్తమును సదా ప్రసన్నంగా చేసుకొనుటకు ఉద్దేశింపబడిన యోగాన్ని సాధించుటకు మన ఆచార సంబంధంలో కొన్ని నియమములు, క్రమశిక్షణ చాలా అవసరం. ఉన్నతమైన యోగ సాధనలో ఉన్నత స్థితి ఈ నియమములపైనే ఆధారపడి ఉంటాయి. వీనిలో మొదటి నియమం బ్రహ్మచర్యం లేక పవిత్రత. యోగి శారీరక సౌందర్యం చేత గాని, విషయ భోగముల చేత గాని ఆకర్షింపబడడు. అతని దృక్పథం దివ్య పరివర్తన కలిగి ఉంటుంది. అతడు ఆత్మ సౌందర్యానికే ప్రాధాన్యత ఇస్తాడు. అతని జీవితం బ్రహ్మచర్యమను మాటకు సరియైన వ్యాఖ్యానం వలె ఉంటుంది. మనసు బ్రహ్మతత్వం నందు స్థితినందు దేహాభిమానం వదిలి విదేహి అంటే ఆత్మాభిమాని స్థితిలో ఉంటుంది. కావున అతడు అందరినీ సోదరాభిమానములతో చూస్తూ ఆత్మిక ప్రేమకు సంబంధించి ఆనందమును అనుభవిస్తాడు. ఈ ఆత్మీక స్వీయ స్మృతి బ్రహ్మచర్యములు యోగికి శారీరక శక్తికి, కార్యకుశలతను, నైతిక బలమును, ఆత్మశక్తిని ప్రసాదిస్తాయి. మనోదార్ఢ్యం అధికమవుతుంది. నిర్ణయ శక్తి, సహనశక్తి, స్నేహము, కార్యనైపుణ్యము లభిస్తుంది. రెండవ మహత్వపూర్ణమైన నియమం సాత్విక ఆహారం. ఆహారం యొక్క ప్రభావం మానవుని మస్తిష్కంపై బలీయంగా పడుతుంది. కావున యోగి మాంసము, గుడ్లు, మత్తు పదార్థములు, పొగాకు మొదలగునవి సేవించరాదు. అతడు ధర్మ విరుద్ధమైన సంపాదనతో శరీరంను పోషించుకొనడు. మొదట భగవంతుని నివేదించి తర్వాత ప్రసాద రూపంలో ఆహారం స్వీకరిస్తాడు. భగవంతుని ద్వారా స్వీకరింపబడే ఆ పవిత్ర ఆహారం మనసునకు శక్తిని, పవిత్రతను సమకూర్చుతుంది. అన్నమెట్లో మనమట్లు అన్న సామెత ప్రకారంగా అతని మనసు పరిశుద్ధమై విశ్వ కళ్యాణకారి అయిన శుభభావనతో కూడి ఉంటుంది. మూడవ ముఖ్య నియమం సత్సంగం. సాంగత్య ప్రభావం గుర్తుంచుకొని యోగి సదా సచ్చిదానంద స్వరూపుడైన పరమాత్మని సాంగత్యంనే కలిగి ఉంటాడు. దుర్జన సాంగత్యం, అశ్లీల సాహత్యం, దురాలోచనలు మొదలగు వాటిలో తన సమయం వ్యర్థపరచడు. అజ్ఞానులు, మిథ్యాభిమానులు, విషయ వికారం లోలురు అయిన దేహదారి మనుషులతో సంబంధము గాక అతడు పరమాత్మతో నిరంతర స్మృతి అందు నిమగ్నుడై ఉంటాడు. నాలుగవ ముఖ్య నియమం దివ్య గుణములు. యోగి సదా తన దివ్యమైన ఆలోచన దివ్య కర్మల సుగంధం చేత ఇతరాత్మలు కూడా తన దివ్యగుణ ప్రసూన సౌరభమును వ్యాపింపచేస్తాడు. దురాలోచనలు, అసురీ ప్రకృతి అతన్ని వశపరుచుకొన జాలదు. వినయము, సంతోషము, హర్షితముఖత, గంభీరత, అంతర్ముఖత, సహనశీలత మొదలగు దివ్య గుణములు యోగమునకు ముఖ్యాధారములు. యోగి స్వయంగా ఈ గుణములను ధారణ చేయుటకే గాక ఇతర అశాంతిపూర్వకమైన జీవాత్మలు కూడా తన గుణములను దానం చేసి వారి జీవితంలో సుఖశాంతులు నెలకొల్పుతాడు. ఈ నియమపాలన చేతనే మానవుడు నిజమైన యోగి అయి రోగము, శోకము, దుఃఖము, అశాంతి అనే భూతాల బంధనం నుండి విముక్తుడవుతాడు. రాజయోగం ద్వారా అష్టశక్తుల ప్రాప్తి. రాజయోగ్యాభ్యాసం చేత పరమాత్మ యందు మనసు సంలగ్నమొకటి చేత శాశ్వత సుఖశాంతులు లభించుటే కాక అనేక విధములైన ఆధ్యాత్మిక శక్తులు కలుగుతాయి. వీటిలో 8 చాలా ముఖ్యమైనవి, మహిమ కలిగినవి. మొదటిది సంకీర్ణ శక్తి. తాబేలు తన అవయములను తన ఇష్టానుసారం లోపలకు ముడుచుకొని తిరిగి బయటకు తేగలిగిన విధంగా రాజయోగి తన సంకల్పానుసారం తన కర్మేంద్రియములతో కర్మ చేయగలడు. లేదా అంతర్ముఖుడై విదేహీ స్థితిలో ఉంటూ అనంతమైన శాంతి అనుభవించగలడు. ఈ ప్రకారమైన ఆత్మస్వరూప స్థితిలో ఉండుటచే అతడు మాయకు ఏమాత్రము లోపడడు. రెండవ శక్తి సమీకరణ శక్తి. ఈ ప్రపంచం ఒక సత్రం వంటిదని అందరూ ఒప్పుకుంటారు. కానీ వ్యావహారిక జీవితం నందు ఎన్నో బాధర బందీలు తగిలించుకొని వీని నుండి తమ బుద్ధిని ప్రయత్నించి కూడా మరలించుకొనలేరు. కానీ యోగి తన బుద్ధిని విశాల ప్రపంచం నందు తగులుకొనియకుండా పరమపిత శివ పరమాత్మతో ఆత్మిక సంబంధమును కలిగి ఉండుటలో తన బుద్ధిని వినియోగిస్తాడు. అతను ఎప్పటికప్పుడు తన సత్కర్మలు అనే పెట్టె
దివ్యగుణములు అనే బెడ్డింగు సర్దుకొని నిరంతరం తన స్వగృహమైన పరంధామమునకు పయనించుటకు తయారుగా ఉంటాడు. మూడవ శక్తి సహనశక్తి. చెట్టు రాళ్ళు రువ్వినా వానికే మధుర ఫలములిస్తుంది. యోగి కూడా అపకారికి ఉపకారమే చేస్తూ వారి పట్ల సదా శుభభావన శుభకామన కలిగి ఉంటాడు. యోగం వలన లభించు నాలుగవ శక్తి ఇముడ్చుకునే శక్తి. యోగాభ్యాసం వలన బుద్ధి విశాలమై మానవునకు గాంభీర్యత మర్యాద స్వభావం అలవడుతుంది. కొద్దిపాటి విజయానికి పొంగిపోడు. ఎంతటి అవమానముకైనా కృంగి కృషించడు. అతడు సముద్రం వలె ఉన్న తన ఉద్వేగమును దైవీకుల మర్యాద అనే చెలియలి కట్టెను దాటనీయడు. గంభీరుడై ఇతర అవగుణములను చూడకుండా వారిలోని సిగుణాలనే రత్నాలే స్వీకరిస్తాడు. ఐదవ శక్తి గుణదోషములను పరిశీలించు శక్తి. కంసాలి బంగారం యొక్క నాణ్యతను గీటురాయిపై గీచి పరీక్షించినట్లు యోగి తన సాంగత్యంలోకి వచ్చిన వారి గుణదోషములు వెంటనే గ్రహించగలుగుతాడు. అతని ముందు వారిలోని సత్యాసత్యములు దాగవు. సదా జ్ఞానరత్నాలు మాత్రమే స్వీకరించి అజ్ఞానం అనే గులకరాలపై తన బుద్ధిని పోనీయడు. యోగికి లభించే ఆరవ శక్తి నిర్ణయ శక్తి. అతడు ఉచితాసుచితములను వెంటనే గ్రహించగలుగుతాడు. వ్యర్థ సంకల్పంలో పరచింతను విడిచి ఎల్లప్పుడూ పరమాత్మ శృతిలో నిమగ్నమై ఉంటాడు. యోగాభ్యాసముచే ఎదుర్కొనే శక్తి లభిస్తుంది. మన కళ్ళ ముందు ఆత్మీయులు మరణించినప్పటికీ, తుఫాను వలె కుటుంబ సమస్యలు చుట్టినప్పటికీ అతను ఏనాటికి చలించడు. నిరంతరం ఆత్మదీపం ప్రకాశిస్తూ ఉండగా ఇతరులకు జ్ఞాన ప్రకాశంని వ్యాపింపచేస్తాడు. ఎనిమిదవ శక్తి సహకార శక్తి. యోగి తన తనువు మనసు ధనములను ఈశ్వరీయ సేవలో ఉపయోగించుటే కాక ఇతరులకు కూడా సహకారమిస్తూ కలియుగమనే విషయ వికారాలకు పర్వతంను లేవనెత్తుట తన పవిత్ర జీవితమనే వ్రేలునిచ్చి స్వర్గస్థాపన అనే అత్యున్నత కార్యంలో సహయోగిగా అవుతాడు. రాజయోగం ద్వారా స్వర్గప్రాప్తి. రాజయోగంను నిరంతరం అభ్యసించుట చేత అనేక శక్తులు లభిస్తాయి. వీటి సహాయంతో అతడు సాంసారికములైన ఆటంకములను అవలీలగా దాటి ఆధ్యాత్మిక పదంలో ముందుకు సాగిపోతాడు. ఈనాటి మానవులు అనేక రకాలైన రోగాలు దుఃఖాలు చింతా చికాకులైన సమస్యలతో సతమతమవుతున్నారు. ఈ ప్రపంచమే ఒక ఘోరమైన నరకం. ప్రతి జీవి దీని నుండి బయటపడి స్వర్గానికి చేరుకొనాలని కోరుకుంటుంది. కానీ నరకం నుండి స్వర్గానికి వెళ్ళే మార్గంలో ఎన్నో అడ్డంకులుంటాయి. కామము క్రోధము లోభము మోహము అహంకారము అతని మార్గమునకు అవరోధాన్ని కలిగిస్తాయి. పురుషోత్తమ సంగమయుగంలో జ్ఞానసాగరుడైన పరమపిత శివపరమాత్మ ప్రజాపిత బ్రహ్మ ద్వారా ప్రబోధించే రాజయోగమును ఆచరించుట చేత ఈ విషయ వికారములనే బలీయమైన శత్రువులను ఎదుర్కొనవచ్చు. నరకం నుండి స్వర్గమునికి వెళ్లే దారిలో మొదట కామ వికారం అనే పదునైన గాజు పెంకలతో నిండి ఉండే ఎత్తైన గోడలను దాటాలి. దేహాభిమానం చేత భయభీతులైన మానవులు చాలామంది దీన్ని దాటలేక ఆందోళనతో గాజు పెంకులపై పడి రక్తసిక్తులవుతారు. చెడు దృష్టి కలవారు ఆ గోడను దాటలేరు. కావున పవిత్ర దృష్టితో ఈ వికారాలను జయించడం చాలా అవసరం. రెండవ భయంకరమైన విఘ్నం క్రోధం అనే అగ్నిగోళం. కోపిష్టి మానవులు నిజానిజములు గ్రహించలేక ఈర్ష్య ద్వేషములలోనే ఆ జుగుప్సలోనే తాను తగలబడుతూ ఇతరులను కూడా దహింపచేస్తాడు. ఈ అవరోధంను దాటుటకు ఆత్మస్వధర్మమైన శాంత స్వరూపంలో ఉండుట చాలా అవసరం. లోభం మానవుని సత్యమార్గం నుండి తప్పించుటకు ఎదురుచూస్తూ ఉంటుంది. లోభికి ఏనాటికి మనశ్శాంతి ఉండదు. పరమాత్మపై మనస్సు సంలగ్నం కాదు. కావున స్వర్గప్రాప్తిని కోరుకునేవారు ధన కనకములకు దూరంగా ఉంటూ వాటి ఆకర్షణను కూడా జయించవలను. మోహం ఒక సాలెగూడు వంటిది. ఈ మోహ పాశానికి లోనైన మానవుడు తన ధర్మమును సత్కర్మను మరిచి పురుషార్థం చేయలేడు. కావుననే గీతలో భగవంతుడు నష్టోమోహ స్మృతిర్లబ్ధ అని ఉపదేశించారు. దేహంతో పాటు దైహిక సంబంధాలన్నీ తెంచి ఒకే ఒక పరమపిత పరమాత్మని స్మృతిలో నిమగ్నుడై కర్తవ్య పాలన చేయమని భగవంతుని మహావాక్యం. మానవుడు మోహబంధనం నుండి విముక్తి చెంది మాయాబంధనం నుండి కూడా విమోచనం చెంది స్వర్గంలో ప్రవేశించే అర్హత పొందుతాడు. అహంకారం. అహంకారం మానవుని ప్రగతి ప్రదానికి ఆటంకం కలిగించే పర్వతం వంటిది. అహంకారి ఏనాటికి పరమాత్మను సమీపించలేడు. అహంకారానికి లోబడి వ్యక్తి ఉన్నత పర్వత శిఖరాల నుండి పతనమై నామరూపాలు లేకుండా చూర్ణం చూర్ణం అవుతాడు. స్వర్గానికి వెళ్ళాలి అంటే అహంకారాన్ని కూడా జయించాలి. కావున ముఖ్యంగా విషయ వికారమును జయించిన స్త్రీ పురుషులే దేవతలై స్వర్గంలో ప్రవేశించగలరనే విషయం గుర్తుంచుకోవాలి. చనిపోయిన వారందరూ స్వర్గానికి వెళ్ళగలిగితే స్వర్గంలో చోటే ఉండేది కాదు. ఈనాడు భూలోకంలో అధిక జనాభా పెరిగేదే కాదు. మరణించిన వారి బంధుమిత్రులు కొల్లి దుఃఖించవలసిన అవసరము ఉండేది కాదు.